హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం టేస్టీ అండ్ సింపుల్ ఆలూ కర్రీ పూరీ కోసం తయారు చేసుకుందాం. ఆలూ కర్రీ అండ్ పూరీ రెండు తయారు చేసుకుందాం. ఈ ఆలూ కర్రీ కూడా చాలా సింపుల్ అండి. ఎక్కువ పదార్థాలు ఏమీ అవసరం ఉండదు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఎలాగో తయారు చేసుకుంటారు, బట్ ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ కూడా. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, ఒక 2 ఆలుగడ్డలు. ముందుగా బాండిలో కొంచెం నూనె పోసుకుందాం. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు కాస్త ఉల్లిపాయలు వేసుకొని ఆ ఉల్లిపాయలని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఉల్లిపాయలు ఫ్రై అయినాక అందులోకి మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూనెలో బాగా ఫ్రై అవ్వనివ్వండి, పచ్చివాసన పోయే వరకు. తర్వాత పసుపు, కారం, ఉప్పు, కారం, పసుపు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆలుగడ్డలు వేసుకుందాం. ఆలుగడ్డలని కొంచెం నూనెలో బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత కాస్త నీళ్ళు పోసుకొని దాన్ని ఉడికించుకుందాం. వెంటనే మూత పెట్టద్దు, కాసేపు అలా నూనెలో వాటిని ఉడకనివ్వండి. ఆ నీళ్ళు పోసినాక ఆ తర్వాత మూత పెట్టండి. కాసేపు ఆగి ఆలుగడ్డలు ఉడికిన తర్వాత మాత్రమే మీరు టమాటాలు వేసుకోండి. ముందుగానే టమాటాలు వేయకండి. టమాటాలు ముందుగానే వేస్తే ఆలుగడ్డలు బాగా ఉడకవు. ఆలుగడ్డలు బాగా ఉడికిన తర్వాత మీరు టమాటాలు వేస్తే చక్కగా ఆలుగడ్డలు మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా ఒక స్పూన్ మనం బేసన్ అంటే శనగపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత మనం ఈ వాటర్ని అందులో పోసుకుందాం. అంతేనండి. సో చాలా సింపుల్, రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టకుండా కాసేపు అట్లా ఒక 2 నిమిషాలు మనం పొయ్యి మీద పెట్టి తీసేయడమే. ఇప్పుడు మనం పూరీ పిండి కలుపుకుందాం. అందులోకి మనం కొద్దిగా ఉప్పు వేసాము, అంతే. ఆ తర్వాత మనం కొద్దిగా నీళ్లు పోసుకుంటూ, ఒకటేసారి నీళ్ళు మొత్తంగా పోయకూడదు, కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్గా పిండిని కలుపుకోండి. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని స్మూత్గా కలిపి ఒక 15 నిమిషాలన్నా కాస్త సైడ్కి పెట్టుకోండి. ఇక్కడ నేను మీకు అది చూపించలేదు, బట్ మీరైతే ఒక అరగంట అయినా సరే కనీసం అలా పెట్టుకుంటే చక్కగా పూరీలు బాగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు పూరీ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుందాం. ఉండలుగా తీసుకున్న పూరీ పిండిని మనం ఒక సైడ్కి పెట్టుకుందాం. పొడి పిండి అద్ది అంతే. చక్కగా పూరీలు రౌండ్గా వచ్చేలాగా మనం పూరీని తయారు చేసుకుందాం. పూరీని మరీ గట్టిగా ప్రెస్ చేసి వేలంచకూడదండి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పూరీని అందులో వేసుకుంటూ, పూరీని అందులో వేసినప్పుడు కాస్త నూనెలో అలా ప్రెస్ చేసి తర్వాత నూనెని దానిపైన వేయడం వలన పూరీలు చక్కగా పొంగుతాయి. అంతేకాకుండా సాఫ్ట్గా మెత్తగా బాగుంటాయండి, టేస్ట్గా ఉంటాయి. సో ఇలా ట్రై చేయండి. పూరీని ఎక్కువసేపు కూడా నూనెలో కాల్చాల్సిన అవసరం లేదండి. సో త్వరగా రెడీ అయిపోతాయి. సో రెడీ అయిపోయినాయి మన పూరీలు, చక్కగా మెత్తగా ఉన్నాయి అండ్
ఎంత బాగా పొంగాయో చూసారు కదా. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. చూడ్డానికైతే చాలా యమ్మీగా ఉంది. టేస్ట్ కూడా చూసి చెప్తాను. నిజంగానండి చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.